అన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడతా 70,000 కోసం ఇంత హడావడి చేయాల్సిన అవసరం ఏముంది పరకాని ఇష్యూలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగిందని వీళ్ళే ప్రచారం చేస్తానని చెప్తున్నాడు. దాన్ని ఎలా చూస్తావు నువ్వు? ఏమండి, చోరీ జరిగింది, దొంగతనం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇంకా అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో దొంగతనం జరిగిందని ఒప్పేసుకున్నాడు. ఇక ఒప్పేసుకున్నప్పుడు ఈ న్యాయ వ్యవస్థలు కూడా ఇక సుమోటోకి తీసేసుకోవచ్చు. ఇక దాని మీద ఇక ఎంక్వైరీలు తొక్కాతోలు ఏం అక్కర్లా. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా చెప్పాడు సింపుల్గా, 7 నోట్లో 9 నోట్లో 70,000 ఇండియన్ కరెన్సీ ప్రకారం. ఏమైంది? చిన్న కేసు. అంటే అతనికి ఏంటంటే అతని మీద ఉన్న ఆర్థిక నేరగాల కేసుల్లో ఇది చిన్నదిగా కనబడింది అతనికి. కానీ బుద్ధున్నోడు, అన్నం తినేవాడు ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రి చేశాడు. ఇతను ఒక పార్టీకి అధ్యక్షుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఏంటి ఆ దేవాలయాల్లో హుండీల్లో లెక్క వచ్చే ఆదాయం ప్రజలు భక్తులు ప్రజలు వచ్చి భక్తితో వాళ్ళకి ఏదో కోరికలు ఉంటే ఆ కోరికల మీద స్వామివారికి సమర్పించుకుంటారు. వాటిల్లో దొంగతనం జరిగితే చాలా సింపుల్గా చెప్పాడంటే ఈ మనిషికి అసలు దేవుడి మీద నమ్మకం ఉందా లేకపోతే నమ్మకం లేదా అన్నది అతని మాటల్లోనే తెలిసిపోయింది. అంటే దేవుడి మీద నమ్మకం లేదు అతనికి. సింపుల్గా ఇంతే జరిగింది అని చెప్తాం వల్ల అలా ఇతన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో భక్తులు ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఏ దేవుడైనా సరే దేవుడికి ఇచ్చిన సొమ్ముని కాజేయటాన్ని దొంగతనం కాదన్నట్టుగా మాట్లాడుతాను. మీరు ఎలా చూస్తారు? అంటే దేవుడి సొమ్ము కూడా ఇక్కడ భయం భక్తి లేకుండా ఉందా? మరి ఈ నమ్మే దేవుడి దగ్గర కూడా ఇలాగే చేస్తాడు అనుకోవచ్చా? ఏమండి, దేవుడు హుండీలో ఆదాయం అందులో 1 రూపాయి దొంగిలించినా అది తప్పు, దొంగతనం కేసే. కానీ వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు కదా. ఒక్కసారి బయటపడింది. అది ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు. ప్లస్ ఏంటి, ఇతనంటాం 14 కోట్లు 40 కోట్లు ఫైన్ కట్టాడు అంటున్నాడు. 70,000కి 14 కోట్లు ఫైన్ ఎట్ట కట్టాడు? ఎవడన్నా కడతాడు అలాగా? 70,000కి 14 కోట్లు ఫైన్ అంటే మామూలు విషయమా? అంటే ఇది ఎప్పటి నుంచో ఇతని హయాంలో ఇతను ముఖ్యమంత్రి ఉండగా అక్కడ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నా, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మాఫీ చేసేసి లోక్ అదాలత్లో మాఫీ చేసుకున్నారంటేనే ఇది చాలా పెద్ద స్కామ్. కానీ ఇతను ఒక బాధ్యత రాహిత్యంగా ఒక దేవుడి సొమ్ముని కాజేశాడంటే చాలా సింపుల్గా చెప్పాడు ఇతను. అంటే అది ఎలా ఉందంటే అది అతను చెప్పింది పెద్ద ఏముంది, ఇది చిన్న కేసే అన్నట్టు చెప్పాడు. అది ఇతను అసలు చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఇతనిది. మరి వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ అలా కానీ అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ ఇతను మాత్రం దేవుణ్ణి ఒక భయం భక్తి లేకుండా మాట్లాడగా తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ కాజేసాడు ఒక పక్క, ఇంకో పక్క వేరే దగ్గర విగ్రహాలు కొట్టేశారని చెప్పి ఒక దగ్గర ప్రచారం చేసిన ఈ నాయకులే ఈ గజ దొంగ ముఠానే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతాను ఎలా చూడొచ్చంటారు? ముగ్గురే వాళ్ళ సొంత చుట్టాలే ఇలా చేశారు, దాంట్లో ఉందల్లా వాళ్ళ సొంత చుట్టాలే. వాళ్ళ విషయాలు బయటకు వస్తేనే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాను అనుకోవచ్చు, లేకపోతే ఇంకా దొరికిపోయారు కాబట్టి ఏదో రకంగా మభ్య పెట్టాలి కాబట్టి డైవర్షన్ చేయాలి కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు చంద్రబాబు టైంలో పింక్ డైమండ్ అని విగ్రహాలని అల్లరి చేశారండి. ఏమైంది? పింక్ డైమండ్ అసలు లేదన్నారు. విగ్రహాలు లేవు అక్కడ. లేని దాన్ని వీళ్ళు సృష్టించారు. ఆ తర్వాత చాలామంది అధికారులను అది అన్నారు. ఆ తర్వాత అది తేలిపోయింది కేసు. ఇక్కడ అది కాదు కదా, అది బురజల్లే కార్యక్రమం. ఇక్కడ వచ్చేరోడికి ఎట్లా ఉంది, ఇది దొరికిపోయారు వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. దొరికిన దాంట్లో కేసులు ఎవరున్నారు? సొంత బాబాయ్, సొంత మేనమావ అనుకుంటా, కరుణాకర్ రెడ్డి చుట్టాలు, ఇద్దరు బాగా దగ్గర బంధువులు. వీళ్ళిద్దరిని రక్షించుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీడు ప్రెస్ మీట్ పెడతాం, ఆ పెయిడ్ ఉన్న బ్లూ ఛానల్ ఒక 4-5 ఛానల్ పెట్టుకుంటాం, లేదో ఇతనికి నచ్చినట్టు క్వశ్చన్లు అడిగితే ఇతను ఎటకారంగా సమాధానాలు చెబుతాం. ఆ ప్రెస్ మీట్ కూడా బాధ్యతారాహిత్యమైన ప్రెస్ మీటే. అందులో కూడా 2.5 గంటలు పెట్టాడు. ఏం ఉపయోగం చెప్పండి? ఒక్కటైనా సరే జనాలకు ఉపయోగపడే ఒక సందేశం ఇచ్చాడా? అన్ని దొంగతనాలు కేసుల గురించే మాట్లాడాడు. ఇక దొంగతనాల కేసుల గురించి మాట్లాడక అసలు ఇతను ప్రెస్ మీట్ పెడతాం ఎందుకు, ఆ పిచ్చ మాటలు మాట్లాడతాం ఎందుకు? ఓ పక్కన దర్యాప్తు జరుగుతుంది, సిట్టు దర్యాప్తు జరుగుతుంది. అసలు ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఆ సిఐ గారు ఎట్ట చచ్చిపోయారో తెలియాలి ముందు. వాళ్ళు ఎవరు చంపేశారు? ఏమన్నాడు? చంద్రబాబు ప్రభుత్వం హింసలు పెడతాం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడంట. మొన్న భువన కరుణాకర్ రెడ్డి అయ్యే పిచ్చ మాటలు మాట్లాడాడు, ఇప్పుడు వీడు పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఏం లేదు, వీళ్ళ మీదగా రాకుండా వీళ్ళు ఇరుక్కోకుండా తప్పించుకోవడానికి ఈ యథవేషాలన్నీ యథ మాటలన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ మనం ఏ కులమైనా ఏ మతమైనా సరే ఇలాంటి వారిని ప్రోత్సహించేటప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంచాలా, తరివి కొట్టాలంటారా?
ఏమండి ఒకటండి, దేవుడి దగ్గర కులం మతం అనేది ఉండదు. ఏ కులం అయినా సరే, ఏ మతమైనా, ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, తప్పేం కాదు అది. దానికి ఒక రూల్ అంటే ఏం లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళని, ఇంత సింపుల్గా మాట్లాడే వాళ్ళని అసలు వీళ్ళని ఏం చేయాలంటే, అసలు ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళ పార్టీ సభ్యత్వం రద్దు చేసి పడేయాలి. రద్దు చేసి వీళ్ళ ఎలక్షన్లకు కూడా లేకుండా, అర్హత లేకుండా చేసి పడేస్తే భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇది ఒకటి తయారయ్యాడు. నువ్వు ఈయన చూసి ఇంకో రాష్ట్రంలో ఇంకోటి తయారవుతాడు. అట్టాగా ఇప్పుడు ఆ తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ ఏంటి, అలాగే ఇంకో రాష్ట్రం. ఏం లేదు, వీళ్ళకి సమాజం పట్ల కానీ దేవుడి పట్ల కానీ సులకన భావం ఉండి చేసిన వాళ్ళకి రాజకీయాలకి అనర్హులుగా ప్రకటించి ఈసీ ఇలా లైసెన్స్ రద్దు చేస్తే వీళ్ళని చూసి ఇంకోడు బుద్ధి తెచ్చుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం కూడా వీళ్ళే అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. దాంట్లో కూడా ఏం జరగలేదు, అసలు ఏమీ లేదు, కల్తీయే జరగలేదని చెప్పినా కూడా ఇంకా ఎందుకు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. కల్తీ జరగలేదు నీళ్ళు చెబితే సరిపోయిందా? అక్కడ దర్యాప్తు సంస్థలోనే దర్యాప్తు చేస్తున్నాయి కదా, దర్యాప్తు చేయబట్టే ఎంతమంది దొరికారు, ఇన్ని లారీలు ఉన్నాయి, ఇంత కల్తీ నెయ్యి వచ్చింది అని చెప్పి పైనుంచి టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి కదా. వీళ్ళు చేశారు, దొరికిపోయిన తర్వాత తప్పించుకుంటా ఈ మాటలన్నీ మాట్లాడతారు. ఈ 4 రోజులు పోతే కల్తీ నెయ్యిలో ఎంతమంది ఉన్నారు, కల్తీ లిక్కర్లో ఎంతమంది ఉన్నారు, ఈ పరకామణిలో ఏంటి, మొత్తం అన్నీ బయటకు వస్తాయి. పెద్ద పెద్ద తలకాయలన్నీ లోనకి వెళ్తాయి. నిన్న ప్రెస్ మీట్లో ఇంకో మాట మాట్లాడుతున్నాడు, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అంటున్నాడు. ఏ విధంగా సేవ్ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆయన అనుకుంటున్నాడు అని మీరు అనుకుంటున్నారు? సేవ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఒకటే ఇద్దండి, ముందు ఇతను రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ కుక్కలు ఉన్నాయి కొన్ని, ఈ కుక్కలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ సేఫ్ అయిపోద్ది. వీళ్ళు ఉన్నంతకాలం ఆయన ఒక్కనే ఎందుకు పంపించాలంటారు? వీళ్ళు విషపురుగులు అండి, విషపురుగులు రాష్ట్రం మీద విషం చిమ్ముతున్నారు. 5 సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అమరావతిని చంపేశాడు, పోలవరాన్ని పడుకోబెట్టాడు, అప్పులు చేశాడు, తాకట్లు పెట్టేశాడు, ఇళ్ల స్థలాలు అన్నాడు, ఇసుక అన్నాడు, మైనింగ్ అని మొత్తం దోచేశారు. కిరీకి దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యితో సహా చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఇవన్నీ నానా తిప్పలు పడి అన్నీ సెట్ చేసుకొని వస్తున్నాడు, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, పక్కన కంపెనీలు తీసుకొస్తున్నాడు, పెట్టుబడులు పెట్టిస్తున్నాడు, నానా తిప్పలు పడుతున్నాడు. అవి చూసి ఇతనికి తట్టుకోలేక ఏంటి సేవ్ ఆంధ్రప్రదేశ్. అసలు ఈ మాట మాట్లాడితే జనాలు నవ్వుతున్నారు జగన్ని చూసి. నువ్వు మాట్లాడుతావేంట్రా బాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని, నువ్వు పోయిన తర్వాత మేము సేవ్ అయ్యామని. కానీ మీరు ఈ రాష్ట్రాన్ని సర్వేయాలంటున్నారు, వాళ్ళ మీద ఉన్న కేసులు మరి తప్పించుకొని విదేశాలు పారిపోవచ్చు కదా. విదేశాలకు ఎలా పారిపోతారు? మొత్తం ఈ పాస్పోర్ట్లు ఇవన్నీ సీజ్ చేసేయాలండి వీళ్ళకి. పాస్పోర్ట్లు దొంగతనంగా పారిపోవచ్చు. ఇంకా అలా పారిపోతే ఎట్టా కుదిరిద్ది? కుదరదు. వీళ్ళని అవసరమైతే ఈ రాష్ట్రంలో లేకుండా ఎక్కడన్నా పెట్టేసేసి ఒక పెద్ద జైలు లాంటివి చూసి మంద మొత్తాన్ని లోనే స్థలాలు వేసి టయానికి భోజనం ఇస్తామే, గేట్ల కింద నుంచి చూస్తారే కంచాలు, అలా చూసిస్తామే. అవసరం ఉన్నోని ఆ టయానికి వాయిదాకి రావాలి, కేసుకి రావాలనుకున్నా వాళ్ళిద్దరిని తీసుకొస్తాం. అలా పెడితే తప్పితే అలాగే వీళ్ళతో పెద్ద తలకాయ నొప్పులే. ఇలాగే మాట్లాడుతుంటారు, జనాలు రెచ్చగొడతారు, కుల మతాల మధ్య చిచ్చు పెడుతుంటారు. కానీ ఆయన అంటున్నాడుగా, చంద్రబాబు నాయుడు లోకేష్ని ఇటు పవన్ కళ్యాణ్ ముగ్గురిని లోపల వేయాలి, జైల్లో వేయాలి, వాళ్ళు చెప్పిన ఏం చేయట్లేదు కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయాలని అంటున్నాడు. ఆయన ఈ పిచ్చి పెట్టిందండి, పిచ్చి పెట్టేసేసి ఏం చేయాలో తెలియక సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఇస్తానంటానికి సూపర్ 6 అని హామీ ఇచ్చారు బాబు గారు, కూటమి ప్రభుత్వం. 6 అమలైనవి. ఏంటి రేషన్ బియ్యం, వైట్ రేషన్ కార్డులు, ఏంటి కుల కార్పొరేషన్లు, అన్నీ జరుగుతున్నాయి. అసలు ఇతను ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడంటే, పిచ్చి చేతులు పిచ్చి చూపులు కొని రాజధాని ఇక్కడే ఉంటుంది అమరావతి, నేను ముఖ్యమంత్రి అవగానే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను, కట్టించుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే రాజధాని అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. పోలవరం ఏమో నాశనం చేసి పారేశాడు. ఏంటి ఈయన చేసింది ఏంటి? ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మార్చేసి రాజశేఖర రెడ్డి పెడతాం, ఇట్లాంటి పిచ్చ పనులన్నీ చేసి పిచ్చ వ్యవహారాలు చేసి ఇప్పుడు వచ్చి అధికారం పోయేటోడికి ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం, అంబటి గారు మన పక్కన అయితే అమరావతి డెవలప్ అవుతుందో దాన్ని కూడా చూసి ఆయన మాట్లాడుతుంది. ఎంత ప్రపంచ రాజధాని మనకి ఎందుకు, చిన్న ఇల్లు లాంటి రాజధాని ఉంటే సరిపోదు కదా, 1,00,000 స్క్వేర్ ఫీట్లో ఉంటే సరిపోదు కదా అని మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఆడి బతికాడి స్థాయికి అసలు రాజధాని గురించి మాట్లాడొచ్చండి. ఆడి క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని ఎదవా, ఆడ బఫ్ఫును గాడు. ఆడికి ఏం తెలుసు? పోలవరం ఎప్పుడైందంటే ఏమో నాకు తెలియదు అంటాడు. ఈడు రాజధాని గురించి మాట్లాడతాం. వాళ్ళు ఈడు మాట్లాడేటప్పుడు అసలు ఆడి స్థాయి ఏంటి? సుకన్య సంజన అంతే,
ఆడి స్థాయి. వాటి గురించి మాట్లాడుకోవాలి కానీ రాజధాని గురించి ఈడికి ఎందుకు యాదవ్కి? అదేవిధంగా మన పక్కన బందర్లో ఉన్న మాజీ మినిస్టర్ గారు పేర్నే నాని గారు అంటున్నారు, మీకు పరిపాలించడం చేత కాదు, లా అండ్ ఆర్డర్ మాకు ఇవ్వండి, మేము చూపిస్తాం, లా అండ్ ఆర్డర్ ఏదైనా చూపిస్తాం అని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు కానీ అటు వాళ్ళ నాయకుడు కానీ రప్ప నరికేస్తాం, మాకు అడ్డు చెప్పినల్లా మాకు ఎకనిస్ట్ కాబట్టి మాట్లాడటానికి లేదనే విధంగా మాట్లాడతాను. మీరు ఎలా చూస్తారు మొత్తం? అసలు ఒకటండి, ఇప్పుడు ఈ పేరు నాని గాడు బఫ్ఫున్ గాడు మాటలు తీసేయండి, ఆడ బఫ్ఫున్ వాళ్ళు. అసలు ఈ రప్ప 2029లో రాగానే నరికేస్తాం చంపేస్తాం అన్నప్పుడే సుప్రీంకోర్టు కానీ ఈ ఎలక్షన్ కమిషన్ కానీ సుమోటోగా తీసుకోవాలి. ఇది సుమోటోగా తీసుకొని అసలు ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెడతారంటే ప్రజలకు సేవ చేయడానికి పెడతారు. రాజకీయ పార్టీ పెట్టి నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసి ఉన్నావు, 5 ఏళ్ళు ఎలగబెట్టున్నావు ఏంటి చేసి, నువ్వు ఇలాంటి మాటలు ఇలాంటి బ్యానర్లకి పెట్టిన వాళ్ళకి సహకరించి వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు అంటే నువ్వు జనజీవన స్రవంతిలో ఉండటానికి అనర్హుడివి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్లీ వీళ్ళది రద్దు చేసేయాలి, పార్టీని రద్దు చేసేయాలి. రద్దు చేసి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని లోన్ అయ్యాలి వీళ్ళని. అంటే మనం ఇప్పుడు ఈయన రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే, ఆయన ప్రమాణం చేస్తాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు, వర్గ విభేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, ఎవరి మీద నాకు విభేదాలు లేకుండా నేను ప్రమాణం చేసి ప్రమాణం ప్రకారం నడుచుకుంటా అని చెప్పి చెబుతాడు. కానీ ఆ ప్రమాణాన్ని తొక్కినప్పుడు ఈయన ఏం చేయాలంటారు? ఏమంటే సొంత చెల్లికి తల్లి దగ్గరే వీడికి చేతగానోడు, ఇంకా ఇవన్నీ ఏం పట్టించుకుంటాడు? వీడికి అధికారం వచ్చేది ఏంటంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, జనాలను భయపెడటానికి, భయపెట్టి వాళ్ళని ఓటు బ్యాంక్ కింద మార్చుకోవడానికి తప్పితే వీడికి రాజ్యాంగాల మీద నమ్మకం లేదు, చట్టం మీద నమ్మకం లేదు, న్యాయం మీద నమ్మకం లేదు. వాళ్ళదంతా రాజారెడ్డి రాజ్యాంగం. 5 సంవత్సరాలు చేశారు రాజారెడ్డి రాజ్యాంగం కింద. ఎలక్షన్ వస్తే నామినేషన్ పత్రాలు లాగేసుకుంటాం, చించేస్తాం, పోలీసు వాళ్ళని పెట్టుకొని, రెవెన్యూ వాళ్ళని పెట్టుకొని, వాళ్ళని పెట్టుకొని, డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగం చేశారు. వీళ్ళకి రాజ్యాంగాలన్నా చట్టం అన్నా న్యాయం అన్నా సరే వీళ్ళకి లెక్కతనం లేదు. అంటే ఈ ఎమ్మెల్యే పదవిని ఏం చేయాలంటే బర్తరఫ్ చేయాలంటారు, లేకపోతే ఏం చేయాలంటారు? ఇమ్మీడియట్లీగా అండి. ఇప్పుడు వీడు రప్ప అన్నట్టు దానికి అసలు సభ్యత్వాన్ని రద్దు చేయాలి, వీళ్ళ పార్టీని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ తీసేయాలి, రద్దు చేయించేసి క్యాన్సిల్ చేయించాలి. వీడు ఇలాగ జనాలను చంపేస్తానని అంటే అసలు వీళ్ళకి పార్టీ ఎందుకు? ఈ సుమోటోగా తీసుకోవాలి వీళ్ళు. ఆ రకంగా మరి జనాల్లో మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి సంతకాల సేకరణ చేస్తారా? జర్నలిస్టులు సంతకాల సేకరణ అక్కర్లేదండి. అసలు ఈ 5 సంవత్సరాలకే భయపడిపోయారు జనాలు. ఆ జనాలు భయపడిపోయేటగా 151 నుంచి 11కి పడేసింది దీన్ని. ఇక మళ్ళీ ఈ ఎలక్షన్లు తిరుగుతానికి రేపటి రోజు వీడు అనుకుంటున్నాడు కానీ రేపు క్యాండిడేట్లు కూడా దొరకడు ఎలక్షన్లకి.